విశాఖ మధురవాడ ఉడా కాలనీలో వైన్ షాప్ నిర్మాణాన్ని ఆపాలంటూ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ఇప్పటికే కలెక్టర్, పోలీస్ కమిషనర్కు వైన్ షాప్ నిర్మాణంపై ఫిర్యాదు చేశామని, ఎవరూ స్పందించలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య నిర్మిస్తున్న వైన్ షాప్ను తొలగించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాలనీ వాసులు హెచ్చరించారు. నేను ఇక్కడ వైన్ షాప్ పెట్టిన వెనక బ్యాక్ సైడ్ ఫస్ట్ లెఫ్ట్ లో మేము ఉంటున్నాము. అదే వైన్ షాప్ పెట్టడానికి మా పిల్లలు మనోళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళేది ఇది ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు వచ్చేది తీసేది ఆడపిల్లలే వస్తారు. మా కోడలు ఇంజనీరింగ్ చేసింది, తనే వస్తుంది ఇటు అటు వెళ్తున్నాం. మరి ఇంకా ఇక్కడ వైన్ షాప్ పెట్టాలంటే మాకు ప్రాబ్లం కదా నాన్న, అది మేము అడుగుతున్నాము. మా ఆడవాళ్ళు అందరం ఏంటంటే ఎక్కడో వైన్ షాప్ ఉంటే ఇక్కడికి వచ్చి తాగేసి పడిపోతున్నారు. మా ఇంటికి వచ్చి పక్కనే వైన్ షాప్ ఉంటే ఇప్పుడు వాళ్ళు తాక్కుంటూ ఉంటారా? మమ్మల్ని ఏమైనా అర్నిస్తారా? మమ్మల్ని ఏమైనా బతకనిస్తారా? అది మేము చెప్పేది ఏంటంటే ఒక విషయం చెప్తాము, ఇక్కడ వైన్ షాప్ పెట్టకూడదు. దగ్గరలో ఇంకా అందరూ ఉన్నారు చదువుకునే పిల్లలు. ఇక్కడ స్కూల్ ఉంది పక్కన. ఇక్కడ కొత్తగా ఇప్పుడు లేడీస్ హాస్టల్ వస్తుంది, లేడీస్ హాస్టల్ కడుతున్నారు. సో వాళ్ళది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వైన్ షాప్ కట్టుకుంటూ చూడండి. కొత్తగా ఇక్కడ ఈ వైన్ షాప్ పెడుతున్నారు. అలాగే 21వ తారీఖుని వైన్ షాప్ పెడతామని బోర్డు పెట్టారు. దాన్ని ఇమీడియట్లీగా మేము స్పందించి కలెక్టర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి, కమిషనర్ గారికి, సిపి గారికి కూడా లెటర్ పెట్టాం. వాళ్ళు వచ్చి వెంటనే బోర్డులు తీశారు. కానీ మళ్ళీ ఒక వారం రోజుల్లో రాత్రులు ఈ బ్రాందీ షాప్ తయారవుతుంది ఇక్కడ. కావున మేము అందరం ఇది వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే దగ్గరలో బస్ స్టాపు, అలాగే ఐటీ పిల్లలు రాత్రి 11 గంటలప్పుడు దిగి ఇక్కడికి వస్తున్నారు. తర్వాత దగ్గరలో బడి, దగ్గరలో బ్యాంకులు, హాస్పిటల్స్, ఇంత ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర జనాలు రోజుకి ఇది మా నడ్డానికే ఖాళీ లేని ప్లేస్లో ఇక్కడ బ్రాందీ షాప్ చెప్పడం మాకు ఎవరికి కూడా, మా కాలనీ ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇష్టం లేదు.